హలో అందరికీ నమస్కారం. నేటికి మన ఈ వీడియోలో ఏం చూడబోతామంట, రీఫండబుల్ ఇచ్చిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి ఉంది. దానిదా మన ఈ వీడియోలో చూడబోతాము. ఈ వీడియోని అందరూ ఫుల్గా చూడండి. రీఫండబుల్ పేమెంట్, ఓల్డ్ విత్డ్రావల్ పేమెంట్, ఇది రెండుమే వాళ్ళు సపరేట్గా ప్రాసెస్ చేశారు. ఎట్లా అంటే ఓల్డ్ విత్డ్రావల్ వచ్చి వాళ్ళు రెండుసారిగా పేమెంట్ వేసిరి. అంతా రీఫండబుల్ పేమెంట్ వచ్చి వాళ్ళు ఒకదూరు కూడా స్ప్లిట్ చేసి వెయ్యాల. ఎంత వాళ్ళకి పేమెంట్ కౌంట్ అప్పుడుదా తక్కువ అవును. వాళ్ళు 10 పేరుకి వేసి అమౌంట్ని వాళ్ళు నలుగురు పేరుకి వేసి పేమెంట్ పెండింగ్ కేసెస్ వచ్చి తక్కువ చేసుకుంటారు. దాని నుంచి రీఫండబుల్ ఎప్పుడుమే స్ప్లిట్ చేసి వేయచాలరు. దాని నుంచి వాళ్ళకి కంప్లీటెడ్ స్టేటస్ సీక్రం తక్కువ అవును. మనం పేమెంట్ వచ్చిన మనగా ఏం చేయాలంట, మనతోడ ఐడిలో లాగిన్ చేసుకోవాలా. మీకు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటా, దాంట్లో ఫర్గెట్ ఆప్షన్ ఉంది. మీరు రీసెట్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. దాంట్లో అప్లోడ్ ప్రూఫ్ను ఒకటి ఉంది, దానిలోకి పోసి మీకు ఏం పేమెంట్ వచ్చిందో ఆ పేమెంట్ని దాంట్లో ప్రూఫ్ని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేయాలంట మీతోడ వర్కింగ్ వ్యాలెట్ అమౌంట్ పెండింగ్ అమౌంట్ మీకు రాదు. ఎంత దీనికోసమే వీరు తనిగా వెరిఫికేషన్ ప్రాసెస్ చేసిరే. నేటికి ఎన్ని పేరుకి రీఫండబుల్ వేసారో దాని ఒక 15 దినాలు తాళి వేసిన వాళ్ళంతా ప్రూఫ్ పంపి ఉండేరా అని చెక్ చేసిదా వాళ్ళకి నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ చేసారు. దాని నుంచి అమౌంట్ తీసిన వాళ్ళందరూ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. మీతోడ వ్యాలెట్లో ₹1 ఉంటా కూడా కంటిన్యూగా అది రాదు. మీరు ప్రూఫ్ని వచ్చి అప్లోడ్ చేయండి, లేదంటే కమాండర్స్ కంపండి. కమాండర్ లిస్ట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంట, ప్రూఫ్ ఆఫ్ ఎస్బీఓలోకి పోసి పైగా దాన్ని టచ్ చేసిరింట మీకు కమాండర్ లిస్ట్ ఇక్కడ షో అవును. దీంట్లో చూడండి ఎంత కమాండర్స్ ఉండేరు. దీంట్లో మీకు ఏ కమాండర్ని కావాలంటే క్లిక్ చేసుకుంటాం, వాళ్ళ నేమ్ని క్లిక్ చేసిరింట ఇట్లా వచ్చును. దాంట్లో మెసేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీతోడ ప్రూఫ్ని వాళ్ళకి పంపుతాం. ఇట్లాదా చేయాలా. మీరు వాళ్ళకు ప్రూఫ్ పంపుతా వాళ్ళు వెరిఫికేషన్ చేసేసారు. ఈ వీడియో ఫుల్గా చూసిన అందరికీ ధన్యవాదములు.